ఇది కేవలం ఒక ఆలయం కాదు, అది విశ్వాసం నిలిచే స్థలం. అది కేవలం ఒక విగ్రహం కాదు, అది యుగాల తరబడి భక్తుల రక్షణ కోసం ఉగ్ర రూపంలో నిలిచే సాక్ష్యం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహ రూపంలో ఉన్న ఆ పరమాత్మ అన్యాయం ముందు ఒక గర్జన, అభయం అందుకునే భక్తుల ముందు దయామూర్తి. అప్పుడు ప్రహ్లాదుని రక్షించాడు ఆయన. ఈరోజు తనను స్మరించే ప్రతి హృదయాన్ని కాపాడుతున్నాడు. పాలనాధికారి మారవచ్చు, కాలం మారవచ్చు, యుగం మారవచ్చు, కానీ నరసింహుని గర్జన మాత్రం న్యాయానికి, సత్యానికి శాశ్వత శబ్దం. ప్రజలారా గుర్తుంచుకోండి, భయం ముందు లొంగకండి, అన్యాయం ముందు బెండవకండి. సత్యం, ధర్మం, భక్తి ఇవే నరసింహుని వరాలు. ఈ స్వామివారి ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక సందేశం. జీవితాన్ని ధర్మంతో గడపండి, సింహ హృదయంతో ముందుకు నడవండి. నరసింహస్వామి కరుణ కడలితో ప్రతి భక్తుడు సురక్షితుడే.